సో మీరందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి మీ దయ వల్ల. ఇవాళ కంటెంట్ ఏంటంటే, టాపిక్ ఏంటంటే నాది అరేంజ్ మ్యారేజా అండ్ లవ్ మ్యారేజా అన్న టాపిక్ అనమాట. నేను ఖచ్చితంగా ఒకటే చెప్తానండి, నాదైతే లవ్ మ్యారేజ్. నేను లవ్ చేసి 2 years అని మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనమాట. సో మా పేరెంట్స్ అయితే 100% వాళ్ళు ఒప్పుకోలేదు. సో మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ మా పేరెంట్స్ అయితే ఒప్పుకోలేదు. సో అందుకని మేము సిచ్యువేషన్ బట్టి లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. అందరిని ఒప్పించి చేసుకుందాము అని అనుకున్నాను, కానీ అలా సిచ్యువేషన్ బట్టి మ్యారేజ్ అయితే జరిగిపోయిందనమాట. నేను అందరికీ ఒక్కటే చెప్తున్నాను. సో అందరు పేరెంట్స్ ఎలా ఉంటారో నాకైతే తెలీదు. మా పేరెంట్స్ అంటే నాకు ది బెస్ట్ అండి. వాళ్ళు లేకపోతే అసలు నేను లేను. ఎవ్వరు ఏమనుకున్నా ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళే నా ప్రపంచం అనమాట. అఫ్కోర్స్ నా లైఫ్లోకి వచ్చిన మా హస్బెండ్ అండ్ మా పాప అయినా సరే, నాకు వాళ్ళ తర్వాతే వీళ్ళు. అంత ఇష్టం అన్నమాట వాళ్ళంటే. ఎందుకు మీ పేరెంట్స్ అంటే అంత ఇష్టం? మీ హస్బెండే కదా మీకు లైఫ్ లాంగ్ ఉంటారు, అది ఇది అనొచ్చు. సో అది కరెక్టేనండి. నేను తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏ పేరెంట్స్ అయినా సరే మమ్మల్ని కాదనుకొని తను చేసుకుంది, అదే ఎందుకు మేము ఇంటికి రానివ్వాలి అలా అనుకుంటారు కదా. సో మా పేరెంట్స్ అలా అయితే అనుకోలేదండి. చిన్నప్పటి నుంచి నాకు ఏం కావాలో ప్రతిదీ వాళ్ళు నాకు ఇచ్చారు. వాళ్ళకి నేను ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఇలా మ్యారేజ్ చేసుకోవడం. వాళ్ళకి వాళ్ళు ఇది మర్చిపోయారనుకో, మేబీ నాకంటూ థాట్లో ఉంటుంది కదా. అలాగే నేను ఇష్టపడి చేసుకున్నాను అని వాళ్ళు తెలుసుకున్న 1 monthకే నాకు 1 month కూడా కాదండి, 3-4 daysకే నాకు కాల్ చేసి వచ్చాయి, పర్వాలేదులే పెళ్ళి మ్యారేజ్ చేసుకున్నావు కదా, తర్వాత మేము చేస్తాము అని చెప్పినా సరే మేము పోలేదండి. అలాంటి పేరెంట్స్ ఉండి కూడా చాలామంది గ్రేట్. అసలు వాళ్ళ పిల్లల్ని అందరికీ ఉండారండి, ఇలా సపోర్ట్ చేసే పేరెంట్స్ అయితే అందరికీ ఉండరు. నాకైతే చాలా సపోర్ట్ చేశారండి మా పేరెంట్స్. మేబీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మేబీ ఇప్పటిదాకా వాళ్ళంటూ నాకు ఎప్పుడూ అండగా నుంచున్నారు. చిన్న ప్రాబ్లమ్స్లో కూడా వాళ్ళైతే మేమున్నాం, అలా టెన్షన్ పడకు అలా ఇలా అని చెప్పారు. సో వాళ్ళకు నేను ఏమీ చేయలేకపోయాను. వాళ్ళు ఇంత బాగా చూసుకున్నారంటే నిజంగా పైన దేవుడికి తెలియాలి వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారో. తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు నా లైఫ్లోకి ఉదయ్ అనమాట. తను కూడా నన్ను బాగానే చూసుకుంటారు, చాలా ఎంత బాగా చూసుకుంటారంటే చెప్పలేమండి. సో నేను ఒకటే చెప్తాను, మా లైఫ్లో జరిగే చిన్న ప్రాబ్లమ్స్ ఒకటే చెప్తున్నా. వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఎటువంటి గొడవలు కానీ ఏమైనా ఉన్నా సరే మీరు వదిలేసిపోవడం అట్లాగేం చేయకండి. చేస్తే లైఫ్లో చాలా రిస్క్ అంటూ పడతాం. సమ్ సిచ్యువేషన్ మనం జారిపోయినప్పుడు అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఎలాగా అంటే, ఓకే నేను ఇంకా నా వల్ల కాదు అలానే మీరు బలవంతంగా ఉండమని నేను వీడియోలో చెప్పట్లేదు. సమ్ సిచ్యువేషన్ వస్తే ఇంకొంతమంది సపరేట్ అవుతారు కదా. అలాంటి ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ నేను చాలా ఫేస్ చేశాను. అంటే మా పేరెంట్స్ ద్వారా అని కాదండి, నేను ప్రతి ఇంట్లో ఫ్యామిలీస్లో ఉండేదే కదా. చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకోవడం వల్ల నాకు ఎలా ఉండాలో ఏంటో ప్రతిదీ తెలియదు. సో మేబీ ఇప్పుడు మ్యారేజ్ ఒక పాప ఉన్నప్పుడు నాకు ఎలా ఉండాలో ఏంటో తెలిసిందనమాట. సో నాదైతే ఖచ్చితంగా అయితే లవ్ మ్యారేజ్ అండి. ఇష్టపడి చేసుకున్నాను. 2 years లవ్ చేశాను. 3rd yearలో సిచ్యువేషన్ బట్టి మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. అయినా ఈ వీడియో ద్వారా మా మమ్మీ డాడీ అయితే చూస్తారో తెలియదు, కానీ నేను ఒకటే చెప్తున్నా, ఐ లవ్ యూ సో మచ్ మా మమ్మీ డాడీ. మీరు ఎంత సపోర్ట్ చేశారో నాకు తెలుసు. ప్రతి సిచ్యువేషన్లో మేమున్నాం, నీకేం కాదు పో అని చెప్పేసి ఒకవేళ అంటారు కదా, మేమున్నాం పో అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు మమ్మీ అయినా డాడీ అయినా. నేను ఒకటే చెప్తున్నా, మీరు కోరుకున్నట్టే, మీరు నా ద్వారా మీరు ఏం కోరుకున్నట్టని నేను చెప్తున్నాను ఈ వీడియోతో. అంటే నేను ఇండైరెక్ట్గా చెప్పలేను కదండి, ఏదైనా సరే చెప్పలేను. అంటే పెళ్ళి చేసుకుంది వెళ్ళిపోయింది, ఇంకా వైఫ్ హస్బెండ్ అండ్ డాటరే కదా అని అనుకుంటారు. అలా అని కాదు,
నేను మీకోసం అయితే మీరు ఏం కోరుకున్నారు, నేను ఏం అవ్వాలనుకుంటున్నారు, మీరు ఏ విధంగా నా కూతురు ఉండాలనుకుంటున్నారు, ఖచ్చితంగా అయితే నేను చూపిస్తాను. ఇది నా లైఫ్ స్టైల్ అనుకుంటారు. ఏంటి మీరు లవ్ మ్యారేజా, లవ్ స్టోరీ చెప్పలేదా, లవ్ స్టోరీ చెప్పారా అని మీకు డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా లవ్ స్టోరీ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఒక్క నాడైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మా హస్బెండ్కి సోషల్ మీడియా అంటే నాట్ ఇంట్రెస్టెడ్, తనకైతే ముందుకు రాడు. సో ఏదైనా సరే నువ్వు చేసుకో, ఏదైనా సరే నువ్వు ఉండు, నన్ను మాత్రం మధ్యలో ఇన్వాల్వ్ చేయకమ్మా అని చెప్పేసి అంటాడు అనమాట. సో తాను ఎప్పుడో నా ముందుకు వస్తారో, మేమిద్దరం ఎలా పరిచయం అయ్యాం, ఎలా లవ్ చేసుకున్నాం, ఎట్లాగా తెలిసింది పేరెంట్స్కి, ఏ విధంగా ఇట్లా ప్రాబ్లమ్స్ అంటూ ఉంటుంది కదా, ఎలా అయింది ఏంటి అన్నది అయితే నేను ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నా ఇదే చెప్తున్నా, మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒకటే చెప్తున్నానండి, ఇది మీకు తలకాయ నొప్పి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నేను ఒకటే చెప్తాను, లైఫ్లో సెట్ అయ్యాకే పెళ్లి చేసుకోండి, లైఫ్లోకి ఏజ్ వచ్చాకే మ్యారేజ్ చేసుకోండి. అరే నేను ప్రేమించాను కదా, నేను పెళ్లి చేసుకున్నాను కదా, వద్దండి. మన పేరెంట్స్ మన కోసం ఎందుకు చెప్తున్నారో వినండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో నిలబడ్డాను అనమాట నేను. సో నేను చెప్పేది ఒకటే, మీరైతే మంచిగా చదువుకోండి, కెరియర్ మీద ఫోకస్ చేసి చదువుకున్న మీరు సెటిల్ అయ్యాకే, అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా చేసుకోండి. ఆ తర్వాత మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు బాగా చూసుకోండి. ఎటువంటి కష్టం అయితే రానివ్వకండి, రానివ్వద్దు. ఇదే నేను అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంది మీరు తమ్మునైలు ఇలా పెట్టి మీరు ఇట్లా చెప్తున్నారు అంటే, ఓకే నేను లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనే చెప్పేసాను. నాదైతే లవ్ మ్యారేజ్. చెప్పాల్సిన సలహా అయితే ఇదే, ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అయ్యాకే, ఒకవేళ మీ సిచ్యువేషన్ బట్టి మ్యారేజ్ అయితే ఓకే, కనీసం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అయినా మ్యారేజ్ చేసుకుంటే మీ కాళ్ళ మీద మీరు నుంచుకోవచ్చు. ఒకరి మీద మనం ఆధారపడాల్సిన అవసరమే లేదు. అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. మీరు గర్ల్స్కే చెప్తున్నారు, లేదు నేను గర్ల్స్కి చెప్తున్నా, బాయ్స్కి చెప్తున్నా. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మన కాళ్ళ మీద మనం నుంచున్నప్పుడే మనం పెళ్ళి చేసుకోవాలి. లేదనుకో ముందు మనకి చాలా ప్రాసెస్ ఉంటుంది, మ్యారేజ్, పిల్లలు, నెక్స్ట్ చాలా వర్క్ ఇది ఉంటుంది అనమాట. సో సారీ, నా మాటల్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఫస్ట్ టైం అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి నేను ఆన్ స్క్రీన్లో మాట్లాడడానికి కొంచెం తడబడుతున్నాను. సో ఏదైనా తప్పు ఉన్నా మీరు అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మంచి కంటెంట్తో మేము ఎందుకు వస్తాను, అండ్ నా లైఫ్ స్టోరీ అండ్ ప్రాబ్లమ్స్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఖచ్చితంగా అయితే మీ ముందుకు నేను వస్తాను అనమాట. థ్యాంక్ యూ.